ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలోనే ఉన్నాము. మీర్చౌక్ బస్తీలో మాత్రము నిన్న చూసాం కదా! నిన్న రాత్రి ఘోర ప్రమాద ఘటన జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే అన్న తమ్ముడిని, మర్దల్ని మరి క్షణాలు కేవలం డబ్బు కోసమో, అప్పిచ్చి అప్పు తీర్చలేదు అనే ఒక ఇదితోటి తరచుగా వాళ్ళకు గొడవలవుతూ వచ్చాయి. ఆ గొడవలు కాస్త ఈరోజు ప్రాణాలు తీసేదాకా తెగించేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే ఇల్లు వాళ్ళుంటున్నటువంటి ఇల్లు. ఈ పైన మనకు కనిపిస్తూ ఉంది కదా! ఆ పైన ఇంట్లో వీళ్ళు అద్దెకుంటారు. ఇక్కడికొచ్చి ఒక 6 మంత్సే అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలున్నారు. మళ్ళీ ఇప్పుడు తను ఒక 7 మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా అంటూ ఉన్నారు. కానీ అలాంటిది తమ్ముడు దగ్గరికి అన్న వచ్చారు. అన్న రావడంతో కూడా ఇదంతా ఘటన జరిగింది. ఆ అన్నే తమ్ముడికి డబ్బులిచ్చాడు. ఆ డబ్బులు ఇవ్వడంతో తరచుగా తన డబ్బులు తను తిరిగివ్వాలి అనే అడిగిన నేపథ్యంలో కూడా తమ్ముడు అన్నకు తిరిగి ఇవ్వకపోవడంతో కూడా నిన్న సాయంత్రం కూడా అదే డబ్బులు అడగడానికి రావడంతో ఇక్కడ వాగ్వాదం నెలకొంది అనేదే తెలుస్తూ ఉంది. ఆ వాగ్వాదం కాస్త ఇగో ఈ మెట్ల పైనుంచి వాళ్ళు ఆ పైన రూమ్‌లో ఉండేది కూడా ఇక్కడ లాక్ ఉంది. ప్రస్తుతం మీకు చూపించడానికి కూడా లేదు కాబట్టి లాక్ ఉంది కాబట్టే ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రము తన డబ్బులు తను తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి అన్న తమ్ముని దగ్గరికి రావడంతో కూడా ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. నేనిప్పుడు ఇచ్చుకోలేను అనే సమాధానాన్ని అన్న జీర్ణించుకోలేకపోయాడు. తనతో పాటు ఒక మారణాయుధం కూడా తెచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాంతోనే మరి తమ్ముడి పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగానే ఇక్కడ మరదలు అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకోవడం జరిగిన ఎడల మరి తన మీద కూడా దాడి చేశారు. అక్కడే ఇద్దరు కూడా ఇక్కడికిక్కడే వాళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మనతో పాటు ఓనర్ ఉన్నారు. ఓనర్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి. ఇక్కడ ఆహ్, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళిక్కడ ఉంటున్నారు? సిక్స్త్ మంత్ 6 మంత్స్ హ! అవుతుంది. హ! ఏం చేస్తారు బేసిక్‌గా ఆయన ఏం పని చేస్తారు? డ్రైవర్ ఉన్నాయి. డ్రైవర్ ఉన్నారు. బస్. అంటే ఇక్కడ ఏం జరిగిందసలు? నిన్న ఎన్ని గంటలకు జరిగింది? ये 5:30 के अंदर ఆ! 5:30. హ్మ్. ఏం జరిగిందసలు? జరిగిండే ఏం లే కొట్లాడింది. ఆ! మేము బి బయట ఉన్నాయి ఆ! బండి మీద. ఆ! హ్మ్. మీరు గూడా ఉన్నారు. ఫోన్ ఆ! చేస్తే వచ్చింది. ఆ! ఓకే. హ్మ్. తర్వాత మీకు అరుపులు గాని, ఆ గొడవ గాని ఏమన్నా లే వినపడిందా? పోలీస్ వాళ్ళే వచ్చింది ఆ! మేమొస్తే. ఓకే. హ్మ్. వచ్చింది. వచ్చి పోలీసు వాళ్ళొచ్చిర్రు. ఆ! అప్పటిదాకా మీకు తెలీదా? తెలవదు. హ్మ్. హ్మ్. ఎవరు కూడా ఏం ఆ పైనుంచి సౌండ్ ఏ ఇనబడలేదా? లే సౌండ్ ఏం లే. హ్మ్. ఎంతమంది పిల్లలు వాళ్ళకి? 4 పిల్లలు. నలుగురు పిల్లలు. అంటే హ్మ్. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఆ! చిన్న పిల్లలున్నాయి. చిన్న పిల్లలున్నారు. హ్మ్. అంటే వాళ్ళ అన్ననా? తమ్ముడు దగ్గరికొచ్చాడా అన్న? ఆ! ఆ! అన్న. అన్న. అంటే వీళ్ళకు డబ్బులదే మ్యాటర్ అంటున్నారు. ఏమున్నాయి ఏంటి? మాకు తెలుసాలి. ఆ! ఏం మ్యాటర్ ఉన్నాయి, ఏం లే మాకు ఏం తెలుసాలి. ఆ! వీళ్ళొక్కళ్ళే ఉంటారా ఇక్కడ? వాళ్ళ ఆ! అన్న వాళ్ళు గూడా లే ఉన్నారా? లే ఒక్కళ్ళే. వీళ్ళొక్కళ్ళే ఇక్కడ ఉంటారు. చచ్చిపోయింది ఈయన. వాళ్ళొక్కళ్ళే ఉంటారు. ఉంటది. ఓకే. పోలీసులు ఎన్ని గంటలకొచ్చారు? అయ్యో! పోలీస్ తొందరగా వచ్చింది. హ్మ్. హ్మ్. మేము చూపెడితే వచ్చింది. హ్మ్. ఫోన్ చేస్తే పోలీసోళ్ళు ఉంటే మొత్తం టీవీ ఎమ్మెల్యే మొత్తం వచ్చింది. హ్మ్. అడిగింది. వచ్చిర్రు. మొత్తం ఆ! రాత్రి. ఈ ఘటన జరిగినాక మీరెళ్లారా? పైనకెళ్లారా? చూసారా? ఎవరు? మేము గొడవ జరిగిన లే లే తర్వాత? మేము పోలే. పోలీసోళ్ళం ఉన్నాయి. ఆ! ఏం పోలే. మీరెళ్ళలేదింక. హ్మ్. ఓకే. ఇప్పుడు 6 మంత్స్‌గా కూడా ఇదే ఇంట్లో వాళ్ళు రెంట్‌కుంటున్నారు. డ్రైవర్‌గా చేస్తున్నటువంటి అఖిల్ ఖాన్ మరి ఇక్కడే తన భార్యతో ఉంటున్నారు. భార్య కూడా 7 నెలల గర్భవతి. గర్భవతి అని చూడకుండా కూడా తన మీద కూడా దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోస్ట్‌మార్టం నిమిత్తం కూడా మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికైతే తరలించడం జరిగింది. ఇటు నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆలోచించకుండా ఈరోజు మనుషులపై దాడి చేసే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇది క్షణికావేశంలో చేస్తున్నటువంటి ఇలాంటి
ఘటనలు మాత్రము ఈరోజు ప్రాణాలు కోల్పోయేదాకా కూడా వచ్చిందనే అనుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు ఏదేమైనప్పటికీ నలుగురు పిల్లలు అనాథలైపోయారు. అటు ఒక గర్భవతి, నిండు గర్భవతి కూడా బలైపోయింది. ఇప్పుడు ఆ పిల్లల్ని అనాథలైన పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అనే నేపథ్యంలో కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం అంతా కూడా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి వచ్చిందనుకోవచ్చు. ఏకంగా ఇద్దరు ఒకేసారి ఇలా దాడికి బలైపోయారనే ఘటన మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీలో అని కూడా తెలుస్తుంది. పోలీసులైతే ఖచ్చితంగా చర్యలు చేపడతాం అంటున్నప్పటికీ కూడా పిల్లల సంరక్షణ ఎవరు తీసుకోవాలనే నేపథ్యంలో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చొరవ చేసుకోవాలి. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలి. ఇటు పిల్లలకు అండగా నిలబడాలి అని కోరుకుంటున్నాం. కెమెరామెన్ మధుతో నిర్మల ఆర్టీవీ.